ఎన్ని సభలకన్నా నీ కుటుంబంలో నీ భర్త మారట్లేదు, ఎన్ని సభలకన్నా నీ పిల్లల్లో మార్పు రావట్లేదు. వింటే రాగలరా? రోమ వినట వల్ల విశ్వాసం కలగాలి, వినిత క్రీస్తుని గురించిన మాట వల్ల కలగాలి. పాస్టర్ గారు చెప్పాల్సింది ఆయన స్త్రీ గురించి కాదు, యేసు స్త్రీ గురించి చెప్పాలి. యేసు ఆలోచన గురించి చెప్పాలి. నేనండి అంటాడంతే. తన కులం అంటే మాది. ఏ కులం లేదు, ఏ కులం లేదు, ఏ కులం లేదు. మనకి ఆదాముది ఏ కులం, యేసుది ఏ కులం? వడ్లవాడి కులం అనుకుంటారు చాలా మంది. ఆ కులం ఎందుకు పుట్టాడో అలా చెప్తాం మీకు. కులాలు లేవరా, మతాలు మనం పెట్టుకునేదండి. బోధించేవాడు కూడా పెట్టుకుంటాడు పక్కన. పలానా నేనండి. ఇక్కడ కులాల పిచ్చి పోతుందా, మతాల పిచ్చి పోతుందా, మానవ మనుగడ ముందుకు వస్తుందా, సాగుతుందా? నేనండి పలానా కులం అండి అంటాడంతే. ఎందుకు? ఆ కులస్తులు ఓడిపోయడం కోసం. అలాంటి వాక్యం చెప్పకూడదరా. యేసు అంటే ఏంటో తెలుసా మీకు? యేసు అంటే తెలుసా? మహాశక్తివంతుడు. ఆ మహానుభావుడు ఆలోచన పట్ల రోజు నీరుగా అయిపోతుంది, నీరుగా అయిపోతుంది. మా వాళ్ళే, మాలాంటి బోధకుల వల్లే. నిజాలు చెప్తుంది. కొంతమంది మారుతారు కదా, మనసులు మార్చుకుంటారు కదా, మార్పు. అందుకనే అపవాది బాణానికి గురి తప్పని మనిషి ఎవరినైనా చేస్తుంది అంతే. ఒకసారి వాక్యం చెప్పారు, 3 అంశాలు తట్టుకుని రాగలిగిన బోధకుడు లోపల ఉండాలి అని. ఎప్పటికీ దాటలేరబ్బా, ట్రై చేయాలి. అలా ట్రై చేయగలిగితే బాగుంటుంది కదా. ఆత్మీయ సమస్త కలుషం నుండి మనం పవిత్రంగా చేసుకుంటాం. ఎన్ని చెప్పినా రాకాలు సిద్ధమవుతున్నా, పాటలు పాడుతున్నా, సిద్ధంగా ఉన్నా, లాస్ట్ మాట నీకే ఇస్తున్న ఛాన్స్ నేనే తీసుకోవాలి. చెప్పాను, పాత నిబంధన కాలం శరీరానికి సంబంధించిన ఆశీర్వాదాలని, కొత్త నిబంధన కాలం ఆత్మకు సంబంధించిందని. ఆత్మ బాగుంటే, ఆరోగ్యం బాగుంటే అన్ని బాగుంటే. ఎన్ని ఉన్నా చుట్టూ 10 మంది పని వ్యక్తులు ఉన్నా, పరిచారకులు ఉన్నా, ఎంతమంది ఉన్నా, లోపల శరీరం ఆరోగ్యం బాగాలేకపోతే కళ్ళు మూట పడతాయి. ఆస్తి గుర్తురాదు, అంతస్తు గుర్తురాదు, ఒకటే గుర్తొస్తుంది. ఎప్పుడు బయటపడదామా అని, ఈ అనారోగ్యం ఎప్పుడు బయటపడదామా అని. మరి ఇన్నున్నా అవన్నీ కనపడవు, అవన్నీ శరీరానికి. మరి ఆత్మకి ఏది? శరీరం లోపల ఆత్మకి సంతోషం ఏది? అది ఆత్మ సంతోషంగా ఉంటే దాంతో పాటు అన్నిటితో పడడం. ఇది ఒక్కటి దండుగా ఉంటే ఇంటితో ఊరితో పడడం. ఆత్మ నింపుకున్నాం అనుకో, నీకు అన్నీ ఉంటాయి. ఆస్తి ఉంటుంది, అంతస్తు ఉంటుంది, అందం అన్నీ ఉంటాయి. అదే లేకపోతే క్షీణంగా ఉంటుంది. ఏం కావాలి మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు అనుకో, ఆస్తి గారు మాత్రం అలా ఉండాలని చెప్పి ఎలా ఉంటారక్క అని ఇంటికి వెళ్ళక. అందుకే ఆ మాట నాకెందుకు? అందుకే మీకు ఇష్టమైందే చేయండి అని దేవుడు చెప్పాడు. అమలు తీసుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 8వ వచనం. అంటే పైపైన చూడద్దు, క్రీస్తు కాడికి వస్తున్నామంటే లోపల ఆత్మని బలంగా పెట్టుకుంటే అసలు ఇక్కడ తిరిగి ఉండదండి. మన బ్రతుకు సూపర్గా ఉంటుంది. ఆ రెండు కాదు, ఎవరుగా తన శరీరేచ్ఛను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంట కోయను. శరీరేచ్ఛను ఏచోట కోరిక, శరీర కోరికను బట్టి దేవుళ్ళు నిలబడేవాడు, విత్తువాడు నిలబడేవాడు. శరీర కోరికల నిమిత్తమే దేవుళ్ళకి వచ్చేవాడితే ఆ పంట కోస్తాడు. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోస్తాడు. ఇప్పుడు శరీర కోరికను బట్టి ఇస్తామనుకో, ఆ శరీర కోరికను బట్టి పంట కోస్తాం. ఒరేస్తే ఒరే కోస్తాం. మినుము అనుకోవడం మూర్ఖత్వానికి నిర్దేశం అవుతుంది. ఏ చేయలేదు, ఏ పంట వేస్తే ఆ పంటకు వస్తాం. కనుక ఈ చేలో, ఈ దైవమందిరమైన చేలో ఏ పంట ఎత్తాలనుకుంటున్నాం? శరీర కోరిక నిమిత్తమే పంట వేసామనుకో పండుతుంది. అలా పండబట్టే మనలంతా సాక్షి రూపంలో వెంటేస్తున్నారు జనాలు. పండమని చెప్పట్లు ఆయన చెప్పారు, పండుతుంది. కానీ ఆత్మ అనే పంట వేసామనుకో అది పరలోకానికి సంబంధించినటువంటి పంట పండుతుంది. అనేక మందికి ఆదర్శం ఇస్తుంది. ఇప్పుడు ఏ పంట ఇప్పుతావో దేవుడి పొలములు మీ ఇష్టం, ఏదైనా ఎత్తుకోండి. పంట మాత్రం గ్యారంటీ, పండుగ కాదు, పంట మాత్రం గ్యారంటీ. అది చిమ్మెట బట్టి, తుప్పు బట్టి, ఎలకలు కొట్టే పంట కావాలా? దేవదూతలు కాపలా ఉంటూ పరిచారం చేస్తూ శత్రువులకు సవామంటూ
తండ్రి నానా అని మనం పిలిచే ఆ పంట కావాలి మనమే నిర్ణయించుకోవాలి. ఇది క్షయమైంది, అదే అక్షయమైనది. రెండింటికి ఎక్కడ మార్కులు వేస్తావు, ఓటు ఎక్కడ గుద్దుతావు మనమే నిర్ణయించుకోవాలి. అది గుద్దామనుకో తిరుగులేదు, ఇంకా ఇదే గుద్దామనుకో అది మిస్ అవుతావు. అది మిస్ అయ్యామంటే ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అయ్యామంటే అది మైనస్ అవుతుంది. కనుకమైన దేవుడు అనగా యేసు అనగానే వరాలు ఇచ్చేవాడు కాదు, నరాలు తీసేవాడు కూడా యేసుడు. రెండవ రాకల్లో వస్తున్న యేసు స్వామి మరలా ఒంటి మీద గుద్దించుకొని మరలా ఉండేసుకొని మరలా నీ చేత చీపోవాలి ఉంచుకునేవాడు కాదు. కోటమ సింహం అంటే సింహాల వల్ల చీల్చేసే జాతి పవచోతున్నాడు. రెండవ రాకడ సిద్ధంలో నీ పాటలైనా, నీ మాటలైనా, నీ బ్రతుకులైనా, పరమాత్మకు ఆలోచనలైనా రెండోసారి వచ్చేవారికి చాలు లేదు, ఇంకా దయ లేదు. ఇంకా మనం బ్రతుకున్నంత వరకు దయామయుడు, కరుణామయుడు. కన్ను మూస్తే ఆయన ఏమైనా నీకు అర్థమవుతుంది. కనుక మీ సోదరి సోదరుగా కొద్ది కాలం బ్రతికే కాలంలో ఈ లోకానికి సంబంధించిందే కాకుండా పరలోకపు ప్రయాణంలో ఆ లోకానికి సంబంధించింది కూడా ఆలోచించుకుంటూ వెళ్ళగలిగితే ఈ లోకంలో బ్రతుకు మంచిగా ఉంటుంది, పరలోకంలో స్థితిగతులు కూడా సమాషగా ఉంటాయి. రెండు కావాలి అంటే సత్య సంబంధమైన సువార్త మీ బ్రతుకు అందాలి, అదే రాజ్య సువార్త. దేవుని మనసు ప్రార్థన మందిరంలో కుటుంబం లేకుండా వ్యక్తపడుతున్న ఈ మాటలు 300 మెసేజ్ల పైగా మాట్లాడారు. 100 మెసేజ్ల పైన 2 యూట్యూబ్లో పెట్టారు. ప్రతి పిల్లవాడికి జ్ఞానం రావాలి, ప్రతి పిల్లవాడి కుటుంబం కూడా గొప్పగా ఉండాలి. నువ్వు అన్న బాగుండాలి, నువ్వు అక్క బాగుండాలి, నువ్వు చెల్లి బాగుండాలి, కుటుంబం బాగుండాలి, కొన్ని కుటుంబాలు బాగుండాలి. అలా బాగుండాలి అంటే వాక్యం దగ్గర నువ్వు బాగుండాలి. ఇలా అర్థం చేసుకుంటే అపవాది దానానికి గురి తప్పిన మనుషులు నువ్వెవరుగా ఉంటావు. అర్థం చేసుకోకపోతే అపవాది బాణానికి గురి తప్పని మనుషుల్లో నువ్వు ఒకటిగా ఉంటావు. గురి తప్పిన వాడిగా ఉంటావా, గురి తప్పని వాడిగా ఉంటావు, నువ్వే నిర్ణయించుకోవాలి. ప్రార్థించుకునే ముందు నేను రాసినటువంటి ఒక పాటలో మరొక పాట ఇస్తాను.